సతీమణి కూడా ఆందోళనకు దిగినటువంటి దృశ్యాలు, హైటెన్షన్ క్రియేట్ చేసినటువంటి దృశ్యాలు చూస్తాం. అసలు దీని మీద క్లారిటీ ఇచ్చేందుకు ఎంపీ కడియం కావ్య గారు కూడా అడిగి తెలుసుకుందాం. వారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు మేడం? మీ ఎక్స్ అఫిషియో ఓటు మీద నిన్న వివాదం జరిగిందా, ఎట్లా మీరేం చెప్తారు? ఫస్ట్ మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్, నమస్కారము. నిన్న నేను ఏదైతే నాకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు లోక్సభ పరిధిలో ఏ మున్సిపాలిటీలో అయినా ఓటు వేసుకునే హక్కు నాకు ఉంది, వాళ్ళు కల్పించారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. దానికి అనుగుణంగానే నేను తొర్రూరు మున్సిపాలిటీలో కూడా అక్కడ అధికారులని నేను ఇక్కడ ఓటు వేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు నాకు అది అనుమతినిచ్చారు. దాని ప్రకారమే నేను అక్కడికి వెళ్ళి నా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళడం జరిగింది. దాన్ని వీళ్ళు రాద్ధాంతం చేశారు, అంతే. అయితే ఎక్సఫిషియో సభ్యురాలుగా మీరు ఇక్కడ వరంగల్ జీడబ్ల్యూఎంసీలో కూడా ఎక్సఫిషియో సభ్యురాలుగా నమోదు చేసుకున్నారు అనేటువంటిది, ఒక అభ్యర్థి ఇక్కడ అక్కడ ఎలా ఉంటారు అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. నేను లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైన కానించి ఇప్పటివరకు నా ఎక్సఫిషియో మెంబర్ ఓట్ ఎక్కడా వేయలేదు. మొదటిసారిగా తొర్రూరు మున్సిపాలిటీలో వినియోగించుకుందామని మాత్రమే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు దీన్ని వివాదం చేస్తూ ఉన్నారు? ఒకటి, నిన్న నేను అక్కడున్న అధికారులను ఒకటే అడిగాను, ఏంటంటే ఒక ఓడిపోయిన అభ్యర్థి ఎక్స్ ఎమ్మెల్యే అక్కడ ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఆ కార్యాలయానికి పైకి స్వేచ్ఛగా వచ్చినారు, ఆఫీస్కి ఆయన రాకూడదు, అనుమతించరు, కానీ ఆయన స్వేచ్ఛగా వచ్చినారు. కానీ ప్రజలతోటి 18 లక్షల ఓటర్లు నాకు వాళ్ళ సమక్షంలో నేను గెలిచి వచ్చినాను. అయినా కూడా ఒక లోక్సభ సభ్యురాలుగా నా తొర్రూరు మున్సిపాలిటీకి పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్తున్నప్పుడు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు గుండాలుగా వ్యవహరించి నా కారు మీద దాడి చేయడమే కాకుండా నా కారు ఎదురుగా కూడా కండువాలు కప్పుకొని, బీఆర్ఎస్ కండువాలు కప్పుకొని మరీ అడ్డంగా పడుకున్నారు. అంటే అది నేను నా లోక్సభ పరిధిలో ఉన్నానా లేకుంటే ఇంకెక్కడైనా ఉన్నానా నాకు అర్థం కాలేదు. నేను పోలీస్ బందోబస్తుతోటి వెళ్ళడం జరిగింది. నాకు ఎన్నుకోబడిన నాకు రక్షణ లేదు అక్కడ. అట్లాంటప్పుడు మరి వాళ్ళకి ఎలా అనుమతినిచ్చారు, వాళ్ళు ఎంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు, నేనెందుకు తిరగలేకపోతున్నాను? ఇదే నా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అని నేను వాళ్ళని అడగడం జరిగింది. అది కూడా ఒక అబ్జెక్షన్ అని చెప్పి నిన్న దాన్ని ఎన్నికని వాయిదా వేయడం జరిగింది. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు కావాలని ఇలా ఎందుకు చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? దయాకర్ రావుతో పాటు ఆయన అనుచరులు, ఆయన సతీమణి కూడా వచ్చారు. వాళ్ళు ఎంతమంది అయినా వస్తారు, వాళ్ళ చాలా మందిని తీసుకొని రావడం జరిగింది. యాక్చువల్లీ అక్కడ 144 సెక్షన్ ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతున్న పరిధిలో ఉంటుంది. అయినా కూడా దాన్ని కాదని వాళ్ళు ఇష్టరాజ్యంగా వచ్చి చాలామందితోటి అక్కడ నినాదాలు ఇవ్వడం, తర్వాత మాకు అగెన్స్ట్గా మాట్లాడడం, ఇవన్నీ చేశారు. మేము మాకు పర్మిషన్ లేకుండా మేము రాలేదు. నేను ఆల్రెడీ ఒక చోట ఓటు వినియోగించుకొని ఇక్కడ ఇంకో ఓటు వేయడానికి కూడా రాలేదు. ఏదైతే నాకు పరిమితులకు లోబడే నాకు అనుమతి ఇచ్చినప్పుడు దాన్ని మాత్రమే నేను రాజ్యాంగబద్ధంగా వినియోగించుకోవడానికి మాత్రమే వచ్చిన. అయినా కూడా వాళ్ళు ఏంటంటే ఓడిపోతాము అన్న భయంతో వాళ్ళు దాన్ని అట్లా నన్ను ఆపడానికి సర్వ విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఎస్, ఎంపీ కడియం కావ్య గారు అయితే ఇది క్లారిటీ, తన ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా ఎక్కడా ఓటు హక్కు వినియోగించుకోలేదు.